32 size blouse boat neck with 3-piece cutting ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్. మనం 3-piece బ్లౌజ్ నే సెమీ ప్రిన్సెస్ కట్ అని కూడా అంటాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, అప్పర్ బస్ట్ వచ్చేసి 32, లోవర్ బస్ట్ వచ్చేసి 33, వేస్ట్ వచ్చేసి 26 ఇంచెస్. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటాము, ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ చేయండి. అందులో ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. ఇట్లాగా లైన్ డ్రాప్ చేసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేసి లైన్ తీసుకుంటామండి. అండ్ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ కదా, ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. అండ్ షోల్డర్ వచ్చేసి మనకి అప్పర్ బస్ట్ 32 ఇంచెస్ కదా, బై 6 చేస్తే మనకి 5.5 ఇంచ్ వస్తుంది. బోట్ నెక్ కాబట్టి 5.5కి 1.5 అనేది యాడ్ చేసుకుంటే 6.5 ఇంచెస్ అనేది వస్తుందండి. ఈ 6.5 ఇంచ్ అనేది ఇక్కడ షోల్డర్ తీసేసుకుంటాము. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి భుజాలు మనకి 2.5 ఇంచులు తీసుకుంటాము. అండ్ నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ 3.5 నుంచి 3.5 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ 3.5 తీసుకున్నాను. ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటాము. అండ్ ఇది 3.5 ఇంచీలు. అండ్ కర్వ్ స్కేల్ ఒకటి యూజ్ చేసి ఇట్లాగా బోట్ నెక్ షేప్ తీస్తామండి. ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచీలు వచ్చింది. సో ఆర్మ్ హోల్ డౌన్ కంప్లీట్గా షోల్డర్ ఎంత వచ్చిందో 6.5 తీసేసుకుంటామండి. అండ్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. ఇదే మనకి బ్రస్ట్ లైన్ కూడా అండి. అండ్ ఇక్కడ మనం వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ బ్రస్ట్ లైన్ మీద వచ్చి 6.5కి ఒక 1/2 ఇంచ్ కలిపి 7 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ కొంచెం స్లాంట్గా ఒక లైన్ వస్తుంది మనకి. అండ్ మిడిల్లో ఇట్లా ఒక లైన్ తీసుకుంటాము. ఇది వచ్చేసి 3/4 ఇంచ్ తీసుకుంటామండి. ఈ 3/4 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేస్తాము. అండ్ మనకి అప్పర్ బస్ట్ అనేది 32 ఇంచెస్ కాబట్టి 32/4 చేస్తే మనకి 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్కి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 8.5 ఇంచెస్. సో మనం ఇక్కడ 8.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటాము. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు పెట్టుకుంటాము. ఇట్లాగ ఒక కర్వ్ తీసుకుంటామండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కొంచెం ఇట్లాగా స్లాంట్గా లైన్ తీసుకుంటాము. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉండాలంటే అప్పర్ బస్ట్ 32 కదా, 4 చేసాము 8 ఇంచెస్. అందులో 1/2 చేసి 7.5 ఇంచెస్ వస్తుంది. సో ఇది మనకి 7.5 ఇంచెస్ అనేది ఉండాలి. ఇట్లా ఉంటే మనం తీసుకున్న షోల్డర్ కానీ ఆర్మ్ హోల్ రౌండ్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇది 7.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మనకి 26 ఇంచెస్ బై 4 చేసామనుకోండి, అది 6.5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 6.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ కట్స్ కోసం, అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు కోసం. సో ఈ 2 పాయింట్స్ని ఇట్లాగా జాయిన్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని కూడా ఇట్లాగా జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 7.5 ఇంచెస్ ఉంది. దీనికి 1/2 దగ్గర మార్క్ చేసుకోండి. హాఫ్కి అటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ అనేది మార్క్ చేస్తాం. ఇట్లా స్లాంట్ లైన్ అనేది తీసుకుంటామండి. సో ఇది 4.5 ఇంచెస్. 1 స్టెప్స్ పట్టేసిన తర్వాత మనకి 6.5 ఇంచెస్ వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, 32 సైజ్ది బోట్ నెక్తో. ఈ నెక్ అనేది కట్ చేయమండి. మనకి ఏమైనా నెక్ దగ్గర డిజైన్స్ ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే యూజ్ అవుతుందని చెప్పి ఈ నెక్ కట్ చేయట్లేదు. అండ్ షోల్డర్ పార్ట్ కూడా కట్ చేయమండి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ తయారైన తర్వాత షోల్డర్ పార్ట్ అనేది తీసుకుంటాము. ఇది వచ్చేసి ఇంకో వైట్ షీట్ తీసుకుంటాము, అది ఫ్రంట్ పార్ట్ కోసం. అండ్ ఇట్లాగా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద ఇట్లాగా ట్రేస్ చేసుకుంటామండి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకుంటామండి. సో ఇట్లా ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకుంటాం.
నెక్ వచ్చేసి మార్క్ చేస్తున్నాము. నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాము, అట్లాగే ఇక్కడ లైన్ తీసుకుంటాము. అండ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ గీస్తాము. ఇట్లాగా ఇది 3.5 ఇంచెస్ అండి. ఇక్కడ ఒక స్లాంట్ లైన్ తీస్తామండి. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మనకి. అండ్ మనకి ఫ్రంట్ కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి చెంప దగ్గర తీసుకుంటామండి. సో అందుకని ఈ 2 లైన్స్ ఇట్లా డ్రా చేస్తాము. ఇట్లా 1/2 ఇంచ్ తీసుకొని ఇట్లా చిన్న కర్వ్ షేప్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి బ్రస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. బ్రస్ట్ పాయింట్ .1 అది ఎట్లా అంటే మనకి అప్పర్ బ్రస్ట్ 32 కదా, బై 4 చేస్తే 8 వచ్చింది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తాము. సో అది 9.5 ఇంచీలండి. 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఫుల్ బ్రస్ట్ వచ్చేసి .2 అంటామండి. అది ఏం లేదు, జస్ట్ .1 మనకి 9.5 వచ్చింది కదా, దానికి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ మనకి అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి 1 ఇంచ్ తేడా ఉన్నా 2 ఇంచ్ తేడా ఉన్నా సరే 3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. ఇది వచ్చేసి టోటల్ మనకి 12.5 ఇంచెస్ అండి. అండ్ ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాము. ఈ పాయింట్ ఎట్లా మెజర్ చేస్తామంటే 32లోని 11 తీసుకుని 8.2 అందులో పాటించాల్సి 3.7 ఇంచెస్. సో ఇక్కడ 3.7 ఇంచ్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ కూడా మనకి 3.7 మార్క్ చేస్తామండి. ఇట్లాగా ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి మనం 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కలుపుతామని ఇటువంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఇట్లా డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ 1/4 ఇంచ్ గ్యాప్లో ఇట్లా లైన్ తీసుకుంటామండి అటు ఇటు కూడా. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి అక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ ఇక్కడేమో 3/4 ఇంచ్ తీసుకుంటామండి. సో ఇక్కడ లైన్ డ్రా చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ ఇట్లాగా జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాం. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని డ్రా చేస్తాము. అట్లా ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. జస్ట్ ఇది ఇట్లా చిన్న కర్వ్ షేప్ ఇచ్చి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. దీన్ని ఇప్పుడు కట్ చేసేస్తాం మనము. ఇది షేప్ బెల్ట్ అండి. ఇది దీనికి పెద్దగా మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. జస్ట్ ఇట్లాగా ఫ్రంట్న చిన్న కర్వ్ షేప్ తీసుకుంటామండి, సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఇట్లా కట్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా కట్ చేస్తామండి ఇట్లాగా. సో ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వస్తుంది. ఫైనల్గా మనకి ఇట్లా వచ్చింది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకి ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకుంటే, ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకుంటాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అండి. మనకి 7.5 ఇంచీలు వచ్చింది. సో మనకి ఒక హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి అంతే రావాలి. సో అందుకని నేను 8 ఇంచెస్ 32 సైజ్ హ్యాండ్ కటింగ్ తీసుకున్నాను. దీని ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతో క్యాల్కులేట్ చేయాలి. ఇది కూడా మనకి 7.5 ఇంచెస్ ఉంటుంది. 7.5 ఇంచెస్ ఉంది. ఇట్లా ఉంటే మనకి ఈ బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది సెట్ అవుతుంది.
ఫైనల్గా ఇట్లా వచ్చింది మనకి బ్యాక్ ఓపెన్ 32 సైజు. ఇది వచ్చేసి 2 ఇంచుల హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది 16 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి. ఈ హ్యాండ్ కటింగ్ యొక్క లింక్స్ వచ్చేసి మీకు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. Thank you for watching and please do subscribe my channel. Thank you.